మండల సమైక్య, గ్రామ సమైక్య, ఎస్ఎన్జి లెవెల్లో దీని గురించి వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా ఓటీపీ చెప్పడము ఇలాంటివి చెప్పకూడదు, తెలిసిన వాళ్ళు అయితే మనం చెప్పచ్చు. లేదంటే వాళ్ళు అడిగినప్పుడు మన పిల్లలు కానీ తెలిసిన వాళ్ళకు వాళ్ళు ఏం పడుతుందని చెప్పి వాళ్ళు అడిగారు తెలుసుకోవడం ఈ విధంగా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం సార్ గ్రామంలో. साइबर क्राइम के बारे में ओटीपी ना बोलना, बिल्कुल नहीं बोलना, ऐसे मैसेजेस अननोन पर्सन से ना लैंग्वेज ओटीपी चलते ఎవరో మీ సంబంధికులు అలా దాని కోసం అడుగుతారన్నమాట. మనకు మన గ్రామంలో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి మనం డబ్బు ఏదైనా వసూలు చేస్తాం. ఆ వసూలు చేసిన డబ్బును మనం ఏ విధంగా సద్వినియోగం చేస్తాం. తెలుస్తుంది దేవాలయానికి ఏ విధంగా దేవాలయానికి చందా ప్రాముఖ్యత తర్వాత మనం ఏదన్నా ఒక కార్యక్రమానికి మన తర్వాత మనం ఏదన్నా ఒక సమస్య చేసుకోవడానికి ఇక్కడ దానికి మళ్ళీ ఉపయోగపడాలి. ఏమేమి చేస్తారు? ఏదన్నా ఇంకా ఏదన్నా అన్నదాన కార్యక్రమం వచ్చింది బా ఎస్ఐజిఎస్ ఎస్ఐజిఎస్ 40 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. 414 మంది స్వయం సహాయక సంఘ సభ్యులు అందులో ఉన్నారు. వీళ్ళకంతా ఎవ్రీ మంత్ రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాము, బుకింగ్ చేస్తుంటాము. రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో ఆ బుక్ అన్ని వాటికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ ఇస్తాము. 4000 సదస్సులు బ్యాంక్ లింకేజ్ ఇస్తాం అంటే సీనియారిటీ బేస్ పైన ఇస్తూ ఉంటాం. మొట్టమొదటిసారి 2 lakhs ఇస్తాం సార్. అదే రెగ్యులర్ రీపేమెంట్ చేసిన తర్వాత 5 lakhs, ఆ తర్వాత 10 lakhs, 20 lakhs వరకు మనం బ్యాంక్ లింకేజ్ ఇస్తాం. శ్రీనిధి కూడా ప్రతి సంఘానికి కూడా 8 లక్షల రూపాయలు సపరేట్ లోన్ ఇస్తుంది. లైవ్ యూస్ డైరీ, షీప్ రేరింగ్, బిజినెస్ అమలు పెట్టాలి, ఇస్తరాకులు జీవనోపాధి కోసం తీసుకున్నారు. అగ్రికల్చర్ పర్పస్ కూడా తీసుకున్నారు సార్. యాక్టివిటీస్ చేస్తాం కదా, అది ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ చేస్తున్నారు. శివాజీ మహాత్మా గాంధీ ఉపాధి కల్పన ద్వారా ఎంతమంది దాన్ని కలిసి చేస్తున్నారు, అది ఏ విధంగా చేస్తున్నారు? ఉపాధి ఈ గ్రామ పంచాయతీలో 768 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఇక్కడ 1184 మంది రిజిస్ట్రేషన్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా జాబ్ కార్డ్స్ ఉపాధి కూడా పనిచేస్తున్నారు. కూలీని పని కల్పించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో రైతులు కూడా హార్టికల్చర్ అంటే చెట్లు మామూలుగా ఫ్రూట్స్ ఇటువంటి చెట్లు పెట్టుకున్నాము. తర్వాత అదే రైతులు కూడా సస్టైనబుల్ కింద వాళ్ళ పొలాల్లో కూడా ఇంకోటి గింజలు, పామ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తగ్గించి ఆ పొలాల్లో వాళ్ళ బీటీ చేసి ఆ రైతులను కూడా ఉపయోగకరంగా ఉండేందుకు చేస్తున్నాము. మెయిన్ ఎంజీఆర్ఆర్డీస్ కింద జాబ్ కార్డ్స్ ఇచ్చి కూలీలకు పని కల్పించి వాళ్ళ జీవనోపాధులు కల్పించి వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరచడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతులకు చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద వాళ్ళు కూడా చెట్లు పెంచుకోవడానికి, వాళ్ళకి రాబడి రావడానికి, ఉపాధి కల్పించడానికి, దాంతో వాళ్ళ జీవనోపాధులు పెరిగి వాళ్ళు రైతులుగా తయారు కావడానికి, కూలి నుంచి రైతులుగా తయారు కావడానికి ఆ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది.
సార్ ఇక్కడ ఎక్కువ ఫార్మ్ ప్లాంట్స్ ఫార్మర్స్ ల్యాండ్స్లో ఫార్మ్ ప్లాంట్స్ సార్ హార్టికల్చర్ సార్ మ్యాంగో యాసిడ్ రేన్ స్వీట్ ఆరెంజ్ మా వచ్చేసి చెరువుల్లో వచ్చేసి డీసెల్టింగ్ వర్క్స్ సార్ మన ట్యాంక్స్ నెక్స్ట్ ఫీడర్ ఛానల్ సార్ ఈ వర్క్ మనం చేసి వాళ్ళకు సస్టైన్గా వాళ్ళకు లేబర్ యావరేజ్ వేజ్ వచ్చేసి 264 పర్ డే 264 ఉంది సార్ ఈ పంచాయతీ మనకి ఇండియా రేట్ 307 రూపీస్ ఉంటే యావరేజ్గా మనకు 264 ఉంది సార్ ఇక్కడ వచ్చేసి హార్ట్ ఎక్కువ సార్ దాంట్లో యావరేజ్ ఎంతమంది పనిచేస్తున్నారు? 1164. ఈ పంచాయతీ రెగ్యులర్ గా అంటే సింగిల్ డాక్టర్ 100 days 100 days కంప్లీట్ అయితే ఆ డాక్టర్ అంటే డైలీ వచ్చేవాళ్ళు పైన వచ్చేవాడు పైన చూసి యాక్టివ్ వచ్చేసి సౌండ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ జాబ్ కార్డ్స్ Zone 69 job card, sir. Zone 69 job card, sir. One job card, one member or 2 members, 3 members are family including, sir. 1221 active basic. విద్యుత్ బిజిలీ మనం ఎంతమంది అయినా పొందుతున్నామా ఈ గ్రామంలో? మనము గాలి ద్వారా కానీ విద్యుత్ ద్వారా గాలి ద్వారా పవన విద్యుత్ కానీ సౌర విద్యుత్ కానీ మనం పొందుతున్నామా? ఇక్కడ వచ్చేసి మన విలేజ్ లో పిఎం సూర్య గారు నాట్ ఇంప్లిమెంటెడ్ అవుతున్నాం సచివాలయం ఆల్సో సోలార్ ప్యానల్ ఇస్ ఎరెక్టెడ్ Sachwalayam. For this Sachwalayam also we use solar panel. But PM Surya in our mandal 20 plants will be installed already. But in this village, due to some lack of food people, due to that one, they are not interested for applying PM Surya. PM Kusumu, Rajanpeta is implemented, sir. Not in our right constituency. Rajanpeta, PM Kusumu is implemented. And I identify potential beneficiaries who might need it despite having not had awareness. Sir, no, sir. We are awareness will be created for each and every person individually, and also some meetings are conducted, sir. Due to that, some people will be interested and already applied for PM Surya. And also for SC/ST consumers, our state will be implemented with free of cost. The total panels will be installed on those houses, top of the houses. Sir, my name is Harnath, Assistant Executive Engineer. ये जो शिकायत किसी को भी शिकायत करना रहता है गाँव वाले को किसी भी संदर्भ में, क्योंकि बहुत सारे गवर्नमेंट वाले भी हैं, नहीं गवर्नमेंट किसी भी संदर्भ में, चाहे एजुकेशन हो, हेल्थ हो, सफाई हो, बिजली हो, तो ऑनलाइन ग्रीवियंस होता है, जैसे PGRS है हमारा। तो कितने लोग कर पा रहे हैं यहाँ पे, मतलब क्या सब एक्सेस कर पा रहे हैं, मतलब ऑनलाइन ग्रीवियंस कितने लोग ये कर पाते हैं? మనం గ్రీవెన్స్ అంటే ఇప్పుడు మనం కలెక్టర్ దగ్గర అట్లా పోతాం కదా, ఎంతమంది మనం అట్లా పోతున్నాము, ఏమైనా దాని గురించి क्या डिजिटल नॉलेज है इन लोगों को सबको? డిజిటల్ అంటే మనకు ఇంటర్నెట్ నాలెడ్జ్ ఇక్కడ ఉండేవాళ్ళు ప్రజలు ఉన్నారా ఈ గ్రామంలో? ఓన్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు యూస్ చేసుకున్నారు. అప్పటికప్పుడు యాప్ వేస్తారు మాకు తుఫాన్ సమయంలో అది యూస్ చేసుకొని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. Apart from the typhoon thing that you said, Tufani, so for health and education, have people access the PGRST which you mentioned? Do you have any? The education for revenue, they are using revenue.
for revenue related issues they are using PGIS. इसमें ये है कि अगर 100 कंप्लेन PGIS की जा रही है तो किस संदर्भ में सबसे ज्यादा कंप्लेन होता है? అంటే కంప్లైంట్స్ ఇప్పుడు వచ్చినాయి అనుకోండి యూఎస్ ఆ 100 దాంట్లో దేని గురించి ఎక్కువ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చినాయి రెవెన్యూ యాక్ట్ 99% రెవెన్యూ రిలేట్ आता है लैंड लैंड इश्यूज 99% इसी में क्या लैंड सबका डिजिटलाइजेशन हो गया, क्या डिजिटल रिकॉर्ड्स बन गए हैं? మన భూములన్నీ ఆన్లైన్ అయ్యాయా మన భూములు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఆన్లైన్ అయ్యాయా కాలేదా ఏదైనా ఉంటే చెప్పండి ఆన్లైన్ కాకుండా ఇది ఆన్లైన్ డిజిటల్ So mapping is cadastral mapping everything is done. Okay. Now we done doing the resurvey for all land. लक्ष्य प्रोग्राम इसमें एक और चीज के संदर्भ में पूछना है कि अगर समझिए इस गांव में 100 लोग हैं तो कितने लोग खेती से जुड़े हैं, कितने लोग किसी और काम से जुड़े हैं? ఈ గ్రామంలో 100 మంది ఉంటారనుకోండి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది ఇతర పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ 3 మంది ఉన్నారు 100 మందిలో ఫార్మర్స్ సంబంధించినటువంటి ఇతర వృత్తులు ఏంటంటే చేసుకోవాలి పర్సెంటేజ్ చెప్పండి प्रतिशत आगे खेती बाड़ी में जुड़े हैं 10% एम्प्लॉयर्स बाकी के लोग दूसरे दूसरे कामों में जमा हुए हैं 100% के लिए एक एसएचजी से ये जानना है कि एसएचजी में 10 तरह के चैलेंजेस बताए जाते हैं, ठीक है, जैसे पैसों की कमी से लेके इजीली पैसे नहीं मिलने से लेके मीडिया लोगों को भी मोटिवेट करके रखना, तो क्या क्या चैलेंज एसएचजी वाले लोग फेस करते हैं और क्या उनको लगता है सपोर्ट चाहिए मतलब सेल्फ एसएससी లో అంటే ఎస్ఎస్జి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఎంతమంది దాంట్లో ఇంక్లూడ్ ఉన్నారు దానివల్ల ఉపయోగాలు ఏంటి मतलब क्या दिक्कतें हैं, क्या आपकी चाहिए దానిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం కష్టాలు ఉన్నాయి డబ్బులు ఇస్తున్నారు ఏమైనా కష్టాలు ఉన్నాయా అదే సార్ మీదయ్యా చెప్పుయా మహిళా సంఘాలలోని సభ్యులు లోన్లు తీసుకున్నారు లోన్లు కట్టరా. రెగ్యులర్ లైవ్లీహుడ్స్ క్రియేట్ చేసుకొని రీపేమెంట్ చేస్తుంటారు. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మన సంఘాలలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైలరింగ్ అలాంటి కూడా మనము టైలరింగ్ అది కూడా మేజర్ లైవ్లీహుడ్స్ 6 months బ్యాక్ కూడా మన మల్స్మాక్లో బీసీ కార్పొరేషన్ నుంచి 120 మెంబర్స్ టైలరింగ్ ఎక్స్క్లూజివ్గా మహిళలకు 120 మెంబర్స్కు ఈ టైలరింగ్ నేర్పించారు సార్. మిషన్ని కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. దగ్గరలో 1 or 2 monthsలో వాళ్ళందరూ కూడా మిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. ఇంకా రాలేదు